సునంద వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయింది. బ్రదర్ చిత్తూరు నుంచి నంబర్ ఆల్రెడీ మూవ్ అయినారు సార్. డిపార్ట్మెంట్ సార్ ఇద్దరు పైన తమ్ముడు లక్ష్మీపతి ఇన్సిల్ తెలియదు. లక్ష్మీపతి ఫోన్ నెంబర్ ఉంది. తమ్ముడు పేరు రాజేష్. తమ్ముడు పేరు రాజేష్. ನ್ಯೂಸ್ ಮತ್ತು ಗಮನಿಸಿ ಕರ್ನಾಟಕದ ఓకే అండి. ఈ మొబైల్ నెంబర్ ఎవరిది? అందుకే తనకే కాల్ చేశాను. ఎక్కడ వెళ్తున్నారు, ఏం వివరాలు తెలుస్తాయి. ఓకే 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 తను వెళ్ళారా అండి? రాజేష్ గారి నెంబర్ ఇదేనా, వేరే ఏమన్నా? వద్దండి, ఏం పర్వాలేదు. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అక్కడ వెళ్ళి కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినా మా వాళ్ళు ఉంటారు అక్కడ, మీకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. ఓకే అండి, అలాగే, థ్యాంక్ యూ. మామర్ది వెళ్ళాడు. మార్నింగ్ నుంచి మేమంతా ఇక్కడే ఉన్నాం సార్. చంద్రాజు మాదంతా ఈ వీధినే. అందరూ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళ మామూలుతో ఈ అబ్బాయి అందరూ నెంబర్లు తీసుకొని అందరూ వాళ్ళ అమ్మగారు చనిపోయింది. సార్ కొడుకు కోడలు తిరుపతిలో మామర్ది వెళ్ళాడు. ఎస్పీ ఆఫీస్లో జాబ్ చేస్తారు. మార్నింగ్ నుంచి మేమంతా ఇక్కడే ఉన్నాం సార్. చంద్రాజు మాదంతా ఈ వీధినే. అందరూ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళ మామర్దితో ఈ అబ్బాయి అందరూ నెంబర్లు తీసుకొని అందరూ కూడా ఫోన్ చేసి చిత్తూరు బల్లెట్టాం. వాళ్ళ అమ్మగారు చనిపోయింది చిత్తూరు. హలో సార్ కొడుకు కోడలు సునంద వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మ ఒకటి ఉండేది. ఈరోజు ఉదయం 5 గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం భద్రాచలం వద్ద జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో పరమనేరు మునినారాయణ శెట్టి వీధికి చెందిన శివశంకర్ రెడ్డి మరియు సునందారెడ్డి ఇద్దరు పరమనేరు వాస్తవ్యులు, మునినారాయణ శెట్టి వాస్తవ్యులు. గత 50 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఇద్దరు చనిపోయారు. ఈ దిగ్భ్రాంతికి చెందిన న్యూస్ అందరూ మా వీధిలో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మదరు ఇంటికాడే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు గుంటూరులో ఉన్నారు. అతను మరియు వాళ్ళ బామర్ది లక్ష్మీపతి ఎస్పీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కొత్తగూడెంలో భద్రాచలంలోని హాస్పిటల్ వద్దకి వెళ్తూ ఉన్నారు, దారిలో ఉన్నారు. అదేవిధంగా బాడీ రావడానికి రేపు గ్యారంటీగా బాడీ ఇక్కడికి వస్తుంది. వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంఆర్ఓ గారు చెప్పిన విధంగా మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహాయంతో ఆ గవర్నమెంట్ నుంచి ఏమి రావాలో అదంతా కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేసాం ఆల్రెడీ. ఆయన దగ్గర నుంచి ఏం సహాయం గవర్నమెంట్ నుంచి రావాలో తీసివ్వడానికి మేము సుముఖంగా ఉన్నాం. ఏం పని చేస్తాను శివశంకర్ రెడ్డి? ఆయన హ్యాచరీస్లో వర్క్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తారు. అతనికి గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తేనే మంచిది.
వాళ్ళ వైఫ్ సునందారెడ్డి హౌస్ వైఫ్, పిల్లలు ఒకే అబ్బాయి తిరుపతిలో చదువుతున్నాడు. అల్లూరు జిల్లా సీతారామరాజు చిత్తూరు మారేడుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు సంబంధించిన సునంద శివశంకర్ రెడ్డి గారు మరణించినట్లుగా మనకు వార్తల్లో వచ్చింది. వాస్తవమైంది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ విషయంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించగా ఇక్కడ వాళ్ళ నుండి తీసుకొచ్చేదానికి వాళ్ళ కజన్ ఇద్దరు వెళ్ళినట్లు తెలిసింది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే వాళ్ళ వివరాలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడారు. ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం నుండి వచ్చే సూచనల మేరకు వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. సార్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఏమైనా వివరాలు తెలుసా సార్? లేదండి, విహారయాత్రకు వెళ్ళినట్లు మాకు న్యూస్లు చూసాము. దాన్ని బట్టి కుటుంబ సభ్యులకి డీటెయిల్ వివరాలు ఇస్తే కానీ మనం చెప్పాలి. వీళ్ళ కుటుంబీకులు ఎంతమంది వెళ్ళారు ఏమైనా ఐడియా ఉందా సార్? మాకు తెలిసి ఇద్దరే వెళ్ళినట్లు.